ప్రభు అయిన యేసే నామం పేరిట మీ అందరికీ వందనాలు. ఇక మధ్యాహ్న కాల సమయంలో మరి యొక్క పర్యాయం ఈ వాక్యాలని మనం ధ్యానం చేయుటకు దేవుడు ఇచ్చిన గొప్ప కృపను బట్టి ఆయనకు కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం. ముఖ్యంగా పాత నిబంధనల నుండి అనేక కార్యాలను మనం నేర్చుకుంటూ కొత్త నిబంధనలు కూడా ఏమైతే దాని యొక్క విషయం దాన్ని మనం ధ్యానం చేస్తుండగా విపులంగా పాత నిబంధనలను మనం చూడాలని నేను ఆశపడుతున్నా. ఈ దినం నేను ఏర్పాటు చేసుకున్న అంశము పరిశుద్ధాత్మ అభిషేకం. సంసోను పొందిన అభిషేకము, బాప్టిజం ఇచ్చి యోహాను పొందిన అభిషేకం, యేసయ్య పొందిన అభిషేకం, అటు తర్వాత శిష్యులు పొంది ఎలాగ సేవ చేసినారో పరిశుద్ధాత్మ శక్తితో అనేది కొద్దిసేపు మనము ధ్యానం చేస్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం గల నాయన యేసయ్య నీ ఘనమైన నామం ప్రభా, ఇక మధ్యాహ్న కాల సమయంలో వందనాలు స్తుతులు స్తోత్రం 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 చెల్లిస్తున్నాం ప్రభా. ఈ భూలోకానికి వచ్చి ప్రభా పాపంలో చచ్చిపోయి ఉన్న ప్రతి ఒక్కరిని మీ ప్రభా నీ విలువైన రక్తంతో మీరు కొనుక్కున్నారు. అటు తర్వాతనైనా విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించాలని ఆశపడి ప్రభా నీ యొక్క అమూల్యమైన పరిశుద్ధాత్మ అనగా ఆత్మ సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మను మా కొరకు తండ్రి దగ్గర వేడుకొని మాకు పంపి ఉంటున్నారు. ఈ లోకంలో ప్రభా క్రైస్తవులుగా మేము ప్రభా ఎదుర్కొనే ఎన్నో శోధలను పరిశుద్ధాత్మ శక్తితో ఎలాగ జయించి నీకు విజయవంతంగా నీ యొక్క సన్నిధి చేరాలని మీరు ఆశపడుతున్నారు. అనేక ఆత్మలను ప్రభా మేము రక్షిస్తూ ఇదిగో సూచ్యక్రియలుగేమి నాయనా సాతాను నాయనా ఎంతోమందినో అపవిత్రం చేస్తుండగా వాళ్ళని విడుదల చేసి ప్రభా నీ వాక్యాన్ని పంచుచుండగా నీకు ఆత్మశక్తి మాలో కనబరిచి ప్రభా ఇదిగో చెప్పబోయే ఈ వాక్యం ప్రభా తద్వారా మీరే ఘనత మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు అది పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే ఈ కాలంలో క్రైస్తవులు ఆ యొక్క షార్ప్నెస్ లేని యొక్క ఖడ్గమును పెట్టుకొని మనం తిరుగుచున్నాం. మన యొక్క ఖడ్గం షార్ప్గా ఉండాలి. చూడండి, మామూలుగా ఏదైనా ఒక పండు కోయాలంటే ఒక కత్తి షార్ప్గా ఉండాలన్నమాట. ఈ కాలంలో మనం రక్షణ పొందుకొని మౌనంగా దేవుని మాటను ఆయా సమయంలో మాత్రం చెప్పుకొని మన అలవాటు రీతిగా మనం క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం. అలా కాదు కానీ ఆది అపోస్తులను మనం చూసినప్పుడు వాళ్ళు ఎలాగా సంఘాలని కట్టారు, ఎలాగా అద్భుత కార్యాలు చేశారు, సూచ్యక్రియలు చేశారు, దయాలను వెళ్ళగొట్టారు, అవన్నీ మనం చూసినప్పుడు ఈ కాలంలో మరి అవి ఎందుకు జరగలేదని ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాల్సి వస్తుంది. అయితే పరిశుద్ధాత్మను పొందుకోండి అని దేవుడు సెలవిస్తున్నాడు. తండ్రి పరలోక రాజ్యంలో ఉంటున్నారు, యేసయ్య తండ్రి కుడి పాసం వైపున కూర్చొని ఉంటున్నాడు. అయితే ఈ భూమి మీద పరిశుద్ధాత్మ యుగం అంటున్నారు. ఇప్పుడు కాలంలో ఆయన మన మధ్యలో సంచారం చేస్తూ ఏదైతే యేసయ్య మనకు నేర్పించాడో అవన్నీ కూడా మనం బోధిస్తూ వస్తున్నాడు. యోహాను సువార్త 16లో మనం చూసినట్లయితే నేను తండ్రిని వేడుకున్నప్పుడు ఆయన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మీ మధ్యలోకి పంపిస్తాడు, అప్పుడు ఆయన సమస్త సత్యంలో మిమ్మల్ని నడిపిస్తాడన్నాడు. యేసయ్య ఆరోగ్యం వెళ్ళిపోయినాడు. అయితే శిష్యులమైన మనము ఈ వాక్యాన్ని పట్టుకొని ఈ లోకంలో వెళ్ళేటప్పుడు అనేక సత్యాలను మన హృదయం నుంచి మాట్లాడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ దినము ఆగస్టు మొట్టమొదటి దినం. హృదయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే లెమ్ము తేజరులము, ఇదే మనకు ఇవ్వబడిన వాగ్దాన వచనం ఈ దినం. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా దేవుని కోసం లేవాల. మొట్టమొదటిగా ఈ పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన ఒక వ్యక్తిను పాత నిబంధనలు మనం చూస్తాం. ఆయన పేరే సంసోను. ఆయన మనోహ తంబదులు అంటే మనోహ తాన్ గోత్రానికి చెందినవాడు. ఆ కాలంలో ఆ యొక్క ఫిలిస్తీన్ మధ్యలో ఇజ్రాయెల్ నలిగిపోయే సమయం, 40 సంవత్సరం వాళ్ళ కాడి కింద ఇజ్రాయెల్ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు పాహాలు బయలుదేవతలు ఇవన్నీ వాళ్ళు పూజ చేస్తూ అలాగ దేవుని యెహోవా దేవుని వదులుకొని వెళ్ళేటప్పుడల్లా కూడా యెహోవా దేవుడు వాళ్ళని మొత్తినట్లు మనం చూస్తాం. తాన్ గోత్రం నుంచి ఆ సమయంలో మనోహ అనే ఒక వ్యక్తి ఉంటున్నాడు. ఆయన భార్య గొడ్రాలు. ఒకనప్పుడు ఆమె పొలంలో ఉండేటప్పుడు యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమై నువ్వు గొడ్రాలుగా ఉంటున్నావు, అయినప్పుడు నీ గర్భంలో ఒక శిశువు పుడతాడు, ఆయనను దేవునికి నాజూరు చేయవలసి ఉంటున్నది, నువ్వు ద్రాక్షరసమే కానీ మత్తు పదార్థం ఏదే కానీ నువ్వు తీసుకోకూడదు, ఆయన గర్భంలో ఉండేటప్పుడు అపవిత్రమైనది ఏది కూడా నువ్వు తినకూడదు అని ఆయన హెచ్చరిస్తున్నాడు. అంతేకాకుండా ఆయన దేవుని కోసం నాజూరు చేయబడిన వాడు, మంగళకత్తి ఆయన తల మీద పడుటకు వీలు లేదు, ఆయన ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇజ్రాయెల్ను కాపాడునని వాగ్దానం చెప్పి ఆ దూత వెళ్ళిపోతున్నాడు.
అటు తర్వాత మనం చూస్తే వచ్చి ఆమె తన భర్తకి ఈ సంగతులను తెలియపరుస్తుంది. తెలియపరిచిన వెంటనే ఆ యొక్క మనోహ ఆశపడుతున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నా భార్యకి మాట తెలియపరిచి ఉన్నావు, నేను కూడా నిన్ను దర్శించాలా, ఆ బిడ్డను మేము ఏం పెంచాలా, ఏ రీతిగా పెంచాలనే మాట మాకు తెలియపరచుడి ఆయన చిన్న ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన హృదయ వాంఛలను కూడా దేవుడు ఆలకించి మరి ఒక పర్యాయం ఆమె పొలంలో పనిచేసేటప్పుడు ఇంకొక మారు ఆ యొక్క యెహోవా దూత మనోహ భార్య కనబడుతున్నాడు. కనబడిన వెంటనే ఆమె పరిగెత్తుకొని వచ్చి భర్త కార్యాన్ని తెలియపరుస్తుంది. ఆయన వెంటనే వెళ్ళి అందరు కూడా సాష్టాంగ నమస్కారం చేసి ఆ బిడ్డను మేము ఎలాగ పెంచాలని ఆసక్తితో మనోహ కూడా అడుగుచున్నాడు అనమాట. అప్పుడు మనోహ కూడా ఆయన తెలియపరుస్తున్నాడు, ఈయన గొప్పవాడు అవుతాడు, ఈయన మీద ఆత్మ నిలిచి ఉంటుంది, దేవుని కార్యాన్ని ఈయన గొప్పగా చేస్తాడు, మీరు ఆయనను దేవుని కోసం నాజూరు చేయవలసి ఉంటున్నది, తల ఎంటికలు మీరు ఎంత మాత్రం ముట్టకూడదు, మంగళకత్తి పడకూడదని చెప్పి ద్రాక్షరసం వల్ల మీరు మిమ్మల్ని అపవిత్రం చేసుకోకూడదని హెచ్చరిస్తూ వెళ్తాడనమాట. అప్పుడు వాళ్ళిద్దరు కూడా ఒక గొర్రెపిల్లను తీసుకొని ఆ బండ మీద బలి అర్పించినప్పుడు అగ్ని బయలుదేరి ఆకాశం ఎక్కినప్పుడు ఆ దేవదూత కూడా ఆ ఆరోగణమయ్యి పైకి వెళ్ళిపోయేది వాళ్ళు చూస్తారనమాట. అంత గొప్ప అభిషేకం పొందుకున్న సంసోను ఆయన పెద్దవాడయ్యి మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్తున్నాడంటే తిమ్నా అనే ప్రదేశానికి వెళ్తున్నాడు. తిమ్నా అనే పట్టణము ఫిలిస్తీన్ల పట్టణం. ఆయన ఏమంటున్నాడంటే, తిమ్నాకు వెళ్ళి నేను ఒక అందమైన స్త్రీని చూచాను, మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవలసి ఉంటుందని తల్లిదండ్రులను అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, సున్నతి పొందని వాళ్ళ దగ్గర మనం ఎలాగ వెళ్ళుచాం, మన మధ్యలో ఎంతోమంది అందమైన బిడ్డలు ఉంటున్నారు కదా అంటే ఆయన వినకుండా దారి తప్పుతున్నాడు. శారీర ప్రకారంగా ఆయన నడుచుకుంటున్నాడు. సరే అని తల్లిదండ్రులు ఆయనను పిలుచుకొని వెళ్ళినప్పుడు దారిలో బొబ్బరిచే ఒక సింహం వాళ్ళకు ఎదురైతుంది. అప్పుడు బలమైన అభిషేకము సంసోను మీదకి వస్తుంది, దేవుని ఆత్మ ఆయన మీద ఉంటున్నది. అప్పుడు ఆ సింహాన్ని ఒక గొర్రెపిల్లను చీల్చినట్లు సంసోను చీల్చి వేసేస్తాడు. అది తల్లిదండ్రులు కూడా తెలియదు. అటు తర్వాత వెళ్ళి ఆ స్త్రీని వాళ్ళు చూసి మరలా తిరిగి వస్తున్నారు అన్నమాట. రెండవ మారు ఆ స్త్రీ దగ్గర పోయి వివాహం ఆడాలని అనుకునేటప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ సింహాన్ని ఒకసారి సంసోను చూస్తున్నాడు. ఆ సింహంలో ఆ కళేబరంలో ఒక తేనీటిగ ఉంటున్నది అనమాట. వెంటనే ఆ తేనెను తీసుకొని ఆయన తినుచు ఆ ఊరికి వెళ్తున్నాడు. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఒక గొప్ప కూడికనాడు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఒక 30 మందిని పిలిచి, నేను ఒక విడుపు కథ మీకు తెలియపరుస్తాను, నాకు దాని యొక్క అర్థం మీరు చెప్పాలని చెప్తున్నాడు. వాళ్ళకి చెప్తున్నాడు అన్నమాట. బలమైన దాన్ని ఇచ్చి తీపి వార్త వస్తుంది అని, అది ఏమి అని అడుగుతాడు అన్నమాట. 7 రోజు విందు చేస్తుండగా ఎవరు కూడా దానికి జవాబు చెప్పలేకపోతారు. అప్పుడు ఆ స్త్రీ సంసోన్ను తొందర చేసి, మా వారు ఎంతో అడుగుతున్నారు, నువ్వు నాకు మాత్రమే నాకు తెలియపరచాలని ఆయనను తొందర చేస్తుంది. చూడండి, ఎంతో అభిషేకం పొందుకున్న ఒక వ్యక్తి కేవలం ఒక స్త్రీ ద్వారా ఆయన పతనం మనం చూస్తాం. కడపటిగా ఆయన ఆ యొక్క విడుపు కథ యొక్క అర్థాన్ని ఆమెకు చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత ఆమె వెళ్ళి వాళ్ళ బంధువులకు దాన్ని తెలియపరుస్తారు. వెంటనే వాళ్ళు వచ్చి, బలమైనది ఏది సింహమే కదా, తీపది ఏది తేనెటీగలే కదా అని చెప్పేసినారనమాట. కాబట్టి సింసన్కి చాలా కోపం వచ్చేది. వెంటనే వాళ్ళలో వెళ్ళి ఆయన ఒక 30 మందిని ఆత్మ బలంగా ఆయన మీద దిగి వస్తారని చెప్తారు. 19వ వాక్యము 14వ అధ్యాయము న్యాయాధిపతులు మనం చూస్తే, దెన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్ హిమ్ మైటిలీ అండ్ హీ వెంట్ డౌన్ టు అక్షన్ అండ్ కిల్డ్ 30 men of their men. అక్కడ చూస్తే బలమైన ఆత్మ సంసోన్ మీద వస్తుంది. 30 మందిని చంపివేసి వాళ్ళకు కావాల్సిన బట్టలు తీసుకొచ్చి ఎవరితో అయితే ఆయన విడుపు కథ వేశాడో వాళ్ళకి ఆ బట్టలను ఇచ్చాడనమాట. అది వాళ్ళకి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఫిలిస్తీన్లను వీళ్ళు చంపుకొని వచ్చి వాళ్ళ బట్టలు తీసుకొచ్చాడని వెంటనే వాళ్ళందరూ కూడా కోపపడినారు అన్నమాట. అయితే సంసోను వాళ్ళ తల్లిదండ్రులు ఆ యొక్క స్త్రీని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. 3వ మారు ఒక గొర్రెపిల్లను తీసుకొని అదే ఊరికైనా సంసోను వచ్చినట్లు ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. వచ్చినప్పుడు సంసోను యొక్క భార్యను ఆ తండ్రి ఏం చేశాడంటే వాళ్ళ సంసోను యొక్క స్నేహితునికి ఇచ్చి వివాహం చేసేశాడు. మరలా సంసోనుకు బహుగా కోపం వచ్చింది. ఈసారి సంసోను ఏం చేశాడంటే, ఇవన్నీ మనం పాత నిబంధనలు చూచినదే, 2 నక్కలు 300 నక్కలను పట్టి తోకలు 2 కట్టిపెట్టి మధ్యలో ఒక దివెట్టిన పెట్టి అగ్గి పెట్టేసినాడు అనమాట. కాబట్టి అది పొలంలో వెళ్ళి ఆ కోతకు వచ్చిన గోధుమ ఆ యొక్క పొలంలో ఆ నక్కలన్నీ అగ్నితో పాటు పరిగెత్తినప్పుడు గోధుమ పొలం అన్నీ పాడైపోయినాయి. ఒలివ తోటలు, ద్రాక్ష తోటలు అన్నీ కూడా నాశనమైనాయి. వెంటనే ఫిలిస్తీన్లకు చాలా కోపం వచ్చి ఆ యొక్క సంసోను
ఎవరికైతే ఎంగేజ్మెంట్ చేయబడినాడో ఆ స్త్రీ ఇల్లు, వాళ్ళ తండ్రి, వాళ్ళ ఇల్లందటిని కూడా కాల్చివేశారు. అటు తర్వాత సంసోన్ ఏం చేశాడంటే అక్కడి నుంచి పారిపోయి కొంతమందిని చంపివేసి ఎత్తాన్ అనే ఒక ప్రాంతంలోకి సందులు వెళ్ళి ఆయన దాక్కున్నాడు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రాంతంలో ఉండే కొంతమంది యూదా జనులు ఏం చేశారంటే ఆయనను క్రొత్త తాడుతో కట్టి వాళ్ళు ఫిలిస్తీన్లకు అప్పచెప్పబోతున్నారు. అలాంటి సమయంలో మరి ఒక పర్యాయం బలమైన ఆత్మ ఆయన మీదకి వస్తుంది, 3వ మారు వస్తుంది. అప్పుడు ఫిలిస్తీన్లందరూ ఆయనను వచ్చి పట్టుకునేటప్పుడు ఆయన ఒక తాడు మంచిగా కరిగిపోయినట్లు ఆ తాడు కరిగిపోతుంది అన్నమాట. ఆత్మ వచ్చి ఒక గాడిద దవడతో ఆయన 1000 మందిని చంపినట్లు వాక్యం సెలవిస్తుంది. చూడండి ఎంత గొప్ప అభిషేకం. ఆ స్త్రీ వలన ఆయన పతనం అవుతా ఉన్నాడు. అయితే దాన్ని గ్రహించుకోలేకపోతున్నాడు. అటు తర్వాత ఆయన గాజా అనే ఒక స్థలానికి వెళ్ళి అక్కడ కూడా ఒక వేశ్య దగ్గరికి వెళ్తున్నాడు. అక్కడ కూడా జనులు ఆయనను పట్టుకోవాలంటే పట్టుకోలేకపోతున్నారు. కడపటిగా సోరాకు అనే ప్రాంతంలో ఒక లోయలో అప్పుడు నివాసం చేస్తున్న డిలైలా అనే ఒక అమ్మాయి వెనక వెళ్ళుచున్నాడు. ఆ అమ్మాయికి అందరూ పోయి వెళ్ళి అక్కడ ఉన్న సర్దారు, ఫిలిస్తీన్లో ఉండే సర్దార్లు అందరూ ఏమంటున్నారంటే నువ్వు అతని యొక్క బలం ఎక్కడ ఉంటున్నది, ఆ బలం ఎక్కడ ఉంటున్నది నువ్వు కనుక్కొని మాకు తెలియపరిచిన ఎడల మేము నీకు ఒక్కొక్కరు 1000 వెండి నాణ్యాలు ఇస్తామని మాట ఇచ్చి ఉన్నారు. వెంటనే ఆమె ఆశపడి సంసోను దగ్గర అడగడం ప్రారంభం చేసింది. 3 సార్లు ఆమెకు అబద్ధం చెప్తాడు. అయితే 4వసారి ఆమె మరీ ఏడ్చి ఆయనను తొందర పెట్టిన నిమిత్తము ఆయన తన హృదయాన్ని ఆమెకు విప్పి అన్నీ కూడా చెప్పేస్తాడనమాట. ఏమని చెప్తున్నాడంటే వన్స్ మోర్ హీ వాజ్ టోల్డ్ టు మీ ఆల్ దట్ ఈస్ ఇన్ హిస్ హార్ట్. ఆయన తన హృదయంలో ఉన్న అన్నీ కూడా దాపెట్టుకోకుండా తన హృదయాన్ని విప్పి నేను దేవుని కోసం నాజీరు చేయబడిన అన్ని నా యొక్క తలలో మంగళకత్తి పడకూడదు, ఇది నా యొక్క రహస్యం అని చెప్పేస్తే ఆమె ఏం చేస్తానంటే తన మోకాళ్ళ మీద ఆయనను పడుకోబెట్టి నిద్రపిచ్చి ఆయన తల ఎంచుకలంతా కూడా క్షవరం చేసినట్లు చూస్తాం. ఎంత ప్రమాదమైన పతనం. అటు తర్వాత ఫిలిస్తీన్లు వచ్చి ఆయనను పట్టుకొని ఆయన కళ్ళన్నీ కూడా పీక్కొని దాగోను ఆ యొక్క మండపంలోకి తీసుకుపోయి అందరూ చూడంగా ఆయనను ఏళనం చేస్తారు. అయితే కడపటిగా ఒకసారి సంసోను మొరపెట్టుచున్నాడు. అది 16వ అధ్యాయం 28లో ఉంటున్నది. దెన్ శాంసన్ కాల్ టు ద లార్డ్ సేయింగ్, ఓ లార్డ్ గాడ్, రిమెంబర్ మీ ఐ ప్రే, స్ట్రెంగ్థన్ మీ ఐ ప్రే, జస్ట్ దిస్ వన్స్ ఓ గాడ్, దట్ ఐ మే బి విత్ వన్ బ్లో టేక్ వెంజన్స్ ఆన్ ద ఫిలిస్టైన్స్ ఫర్ మై 2 eyes. నా కళ్ళ కోసం ఒక్కమారు వాళ్ళ మీద నేను పక్క తీర్చుకోవాలా ప్రభా, నీ ఆత్మను ఒక్కసారి నా మీద ఇవ్వమని అడుగుచున్నాను. కాబట్టి ఈ లోకంలో మనం పరిగెత్తేటప్పుడు బలమైన ఆత్మ మన మీద ఉంటుంది. అయితే నేత్రాశ, శరీరాశ, జీవ కుటుంబం ఇవి మనల్ని కిందకి లోయలో తోసివేసేస్తారు. ఇప్పుడు ఆయన కను పెరికిన వాడై మధ్యలో నిలబడి 2 స్తంభాలని ఒక్కసారి ఊపినప్పుడు ఆ యొక్క మండపం అంతా కూడా పడిపోయి అందరూ చనిపోయినారు. ఫిలిస్తీన్లు అందరూ చనిపోయినారు. అటు తర్వాత సాంసన్ కూడా చనిపోయినాడు. ఈ యొక్క పాత నిబంధనలు మనం చూసినప్పుడు ఇటువంటి బలమైన వాడు ఎవడు కూడా లేదని మనం నిజంగానే చెప్పగలుగుతాం. అంత గొప్ప సింహాలను చీల్చినాడు. ఒక గాడిద యొక్క దవడ ఎముకల నుంచి ఆయన గొప్పగా 1000 మందిని చంపినట్లు చూస్తాం. అటు తర్వాత మనం చూస్తే ఆయన నక్కలన్నీ పట్టి పొలంలన్నీ నాశనం చేశాడు. ఆఖరికి ఆ మండపాన్ని కూడా ఆయన బలములతో దాన్ని కుదిపి అందరినీ కూడా నాశనం చేసినట్లు మనం చూస్తాం. ఇది ఆయన యొక్క పతనం. ఇంకా రెండవదిగా మనం చూస్తే బాప్టిజం ఇచ్చి యోహాను గురించి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఉంటున్నదన్నమాట. ఈయననే దేవుని కోసం మార్గంను సిద్ధపరిచేవాడని జకరియా, ఎలిజబెత్ దంపతులకు తెలియపరచబడింది అన్నమాట. జకరియా ధూపం వేస్తూ ఆయన ఆలయంలో ఉండేటప్పుడు ఆయనకు దేవదూత ప్రత్యక్షమై ఆ మాట తెలుపుతుంది, ఒక కుమారుడు వస్తాడు, నీకు పుట్టబోతాడు. వాళ్ళు కూడా చాలా ముసలివాళ్ళుగా ఉన్నారు. అలాంటి సమయంలో వాళ్ళకి ఈ బిడ్డ కలుగుతుంది. ఆయనకు నువ్వు యోహాను అని పేరు పెట్టవలసి ఉంటున్నదని జకరియా దేవదూత పలుకుతుంది అన్నమాట. కాబట్టి ఆ దినంలో ఏం జరుగుతుందంటే బాప్టిజం ఇచ్చు యోహాను పరలోక రాజ్యం సమీపమై ఉన్నది, మారు మనసు పొందుడి అని యూదా అరణ్యంలో ఆయన చెప్తా వచ్చినాడు అన్నమాట. అంతేకాకుండా ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళపరచుడి, అరణ్యంలో కేకవేయువాని యొక్క శబ్దము అని యెషయా చెప్పినవాడు ఇతడే అన్నమాట. ఆయన యొక్క భోజనం ఏమంటే మిడుతను అడవితేను. అలాగ ఆయన ఉండి ఎంతో గట్టిగా దేవుని కోసము వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. యెరూషలేములోను యూదయ వారందరూ కూడా యోర్దాను నది దగ్గర వచ్చి ఆయన దగ్గర
మారు మనసు పాప క్షమాపణ పొందుకొని మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్నట్లు మనం చూస్తామన్నమాట. అటు తర్వాత దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా వస్తున్నారు. అయితే ఆ సమయంలో పరిసయ్యులు సదుకేయులు వాళ్ళు కూడా బాప్టిజం పొందుకోవాలని యోహాను దగ్గరికి వస్తున్నారన్నమాట. అప్పుడు వాళ్ళని చూసి ఆయన ఈ మాట పలుకుతున్నాడు, సర్పద సంతానమా, రాబో ఉగ్రతకు తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని అడుగుతున్నాడు అనమాట. మారు మనసుకు తగిన ఫలము ఫలించడి. అబ్రహాం మీకు తండ్రిని మీరు అనుకుంటున్నారేమో కానీ ఈ రాళ్ళ నుండి కూడా దేవుడు అబ్రహాంకు బిడ్డలను పుట్టగలుగుతాడని సెలవిస్తున్నాడు అనమాట. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరు దగ్గర పెట్టబడి ఉంటున్నది. మంచి ఫలం ఇవ్వని ప్రతి ఒక్క చెట్టు నరికి పారవేయబడును, అగ్నిలో పారవేయబడును అని సెలవిస్తున్నాడు. అదే కాకుండా మారు మనసు నిమిత్తము నేను మీకు నీళ్లతో బాప్టిజం ఇస్తున్నాను, నా వెనుక వచ్చేవాడు మహాశక్తి గలవాడు, ఆయన మీకు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్టిజం ఇచ్చును, ఆయన మీకు ఇస్తాడని సెలవిస్తాడనమాట. ఆయన చేతిలో ఏముంటున్నది? చాట ఉంటున్నది. ఆయన ఉన్నతమైన వాడు. ఆయన తన కలములను బాగు చేసి అక్కడ ఉన్న గోధుమ గింజలను అన్నీ కూడా కొట్లలో చేరుస్తాడు. అయితే ఆయన అగ్నిలో ఆరని ఆ యొక్క పొట్టును కాల్చివేస్తాడని వాళ్ళతో చెప్తా ఉన్నారనమాట. అంటే మారు మనసు పొందుడి అని సతికేయులు పరిసయ్యులు అందరూ కూడా బోధించినాడు అనమాట. ఎవరు? బాప్టిజం ఇచ్చే యోహాన్ తన పనిని ఆయన చేశాడు. ఇలాగ ఆయన చేస్తున్న కాలంలో ఒకానప్పుడు హేరోదు అనే ఒకడు ఆయన చెడ్డ అలవాట్లు కలిగి జారత్వం కలిగి తన తమ్మును భార్యతో ఆయన కాపురం ఉంటున్నాడు. ఆ మాట యోహాను వెళ్ళి హెచ్చరించినప్పుడు ఆ భార్య ఏం చేసిందంటే ఆయన తలను శిరఛేదం చేస్తుంది అనమాట. ఆ కుమార్తెను ఆ యొక్క నటన ఆడించి నీకేం కావాలని రాజు అడగగా యోహాను యొక్క తల కావాలంటున్నారు. ఆయన తలను తీసుకొచ్చేస్తారనమాట. అలాగా కొద్ది దినములైన బాప్టిజం ఇచ్చి యోహాను తను పొందిన గొప్ప అభిషేకం, ఆ అభిషేకం పట్ల దేవుని యొక్క మార్గాన్ని సరళపరిచినాడు. అదే కాకుండా ఈ యోహాను ఆయన ఈ యొక్క సదుకేయులతోనూ పరిచయాలతోనూ మాట్లాడేటప్పుడు యేసయ్య అక్కడికి వస్తున్నాడు అన్నమాట. గలిలయ ప్రాంతం నుండి యోర్దానుకు ఆయన వస్తున్నాడు. ఆ నది తీరంలో వచ్చి నాకును బాప్టిజం ఇమ్మని అడుగుచున్నాడు. అప్పుడు యోహాను ఏం చేస్తున్నాడంటే నేను నీ దగ్గర తీసుకోవాల్సినదే కదా ప్రభా, నువ్వు నా దగ్గర రావాల్సి ఏంటి అని అనుకుంటున్నాడు హృదయంలో. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నీతి యావత్తు ఈ రీతిగా జరిగించు అంటున్నాడు. అప్పుడు ఆయనకు బాప్టిజం యేసయ్యకు ఆయన బాప్టిజం ఇచ్చినప్పుడు పావురం వల్లే పరిశుద్ధాత్మ గొప్ప శబ్దంతో ఆకాశం తెరుచుకుంటున్నది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తానని తండ్రి శబ్దం వినబడుతుంది అన్నమాట. ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని బాప్టిజం ఇచ్చి యోహాను యేసయ్య గురించి మాట్లాడిన సాక్ష్యం మన దగ్గర ఉంటున్నది. అంత గంభీరమైన జీవితము బాప్టిజం ఇచ్చే యోహాను యొక్క జీవితం అన్నమాట. అయితే దీన్ని మనము ఆలోచన చేసినప్పుడు స్త్రీకి అనే వాళ్ళందరిలో యోహాను గొప్పవాడని పేరు పొందుకున్నాడు. ఇంకా మూడవదిగా చూస్తే యేసయ్య యొక్క అభిషేకం. యేసయ్య యొక్క అభిషేకము 30 సంవత్సరం ఆయన ఈ జీవితంలో ఉండేటప్పుడు ఏం పని చేసినాడని ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కేవలము ఆయన తన ఒంటరికి వాడి ఆయన తన తండ్రికి సహాయం చేస్తూ వచ్చాడు. అయితే 30 సంవత్సరం నిండిన తర్వాత బాప్టిజం ఇచ్చే యోహాను దగ్గర ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆయన మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే అరణ్యములకు కొనిపోబడుతున్నాడు. అక్కడ మనము చూసినాం చాలాసార్లు సాతాను ఆయనను శోధించినట్లు 4వ అధ్యాయం అంతా కూడా చూస్తాం. అయితే దేవుని యొక్క వాక్యంతో ఆయన 40 దినములు ఆకలితో ఉండేటప్పుడు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమని సాతాను ఆయనను చెప్తుంది. మరలా కూడా ఏం చెప్తుందంటే ఈ లోకమంతా కూడా నేను నీకు ఇస్తాను, నాకు మొక్కుకుమంటున్నది. అపాలకు సాతానే అని ఆయన గద్దిస్తూ ఆ పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆయన భూమి మీద అనేక సూచకార్యాలను చేస్తున్నాడు. మనం ఒక వాక్యం చూస్తే యోహాను సువార్తలో చక్కగా చెప్పబడి ఉంటున్నది ఏమంటే ఆయన ఆత్మపూర్ణుడై ఈ కార్యాలన్నీ కూడా చేశాడనమాట. గుడ్డివాడును బాగా చేశాడు, కాళ్ళు లేని వాళ్ళని పుట్టినను మొదలుకొని కాళ్ళు లేని తల్లి గర్భంలో కుంటివాడై ఉన్నవాడిని కూడా లేపాడు అనమాట. ఆఖరికి చనిపోయిన వాళ్ళని కూడా ఆయన లేపాడు. ఆయన ఉపదేశం అంతా కూడా మొట్టమొదటిగా యెషయా 61లో రాయబడింది. యెహోవా యొక్క ఆత్మ నా మీద ఉంటున్నది, బీదలకు సువార్త చెప్పుటకును, నలిగిన వారిని విడుదల చేయుటకును, చెరలో ఉన్న వారిని విడుదల చేయుటకును ఆ యొక్క ఆత్మ నా మీద పంపబడి ఉంటున్నది అని తను వచ్చినది ఎందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చినాననేది తెలియపరిచి అనేక మందిని ఆకట్టుకున్నాడు అనమాట. గలిలయ ప్రాంతము, యూదయ, సమరయ ప్రాంతం అంతా కూడా ఆయన చేసే
అనేక కార్యాలు, మిరాకిల్స్ అందరు కూడా చూశారనమాట. సేన అని దయ్యం పట్టిన వాళ్ళు ఎన్నో దయాలు ఉన్నాయి, వాన్ని బాగా చేశాడనమాట. 4000 మందికి ఒకసారి అయితే 5000 మందికి భోజనం పెట్టాడనమాట. అంతేకాకుండా చనిపోయిన వాని సహితం లాజరు 4 దినం చనిపోయిన తర్వాత కూడా ఆయనను కూడా తిరిగి లేపాడు. తన సేవలు అంతా కూడా పరిశుద్ధాత్మ కార్యం గొప్పగా మనం చూడగలుగుతాం. ఆఖరికి యేసయ్య మాటల్లో ఎంతో మృదుత్వం, అభిషేకం పొందినవాడై దయా, కనికరం, జాలి కలిగి ఆయన పరిశుద్ధాత్మను పట్టి ఆయన యొక్క సేవ గొప్పగా ఉంటున్నదన్నమాట. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళ యొక్క గుణలక్షణం ఏ రీతిగా ఉంటున్నదంటే మనం యేసయ్యని చూసి నేర్చుకోవాలన్నమాట. ఆయనలో ఏమాత్రము కోపం మనం చూడలేదు. ఒకానప్పుడు ఆ గుడిలో ఎప్పుడైతే వాళ్ళు వ్యాపారం చేస్తున్నారో అప్పుడు మాత్రమే ఆయనకు కోపం వచ్చినట్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అది న్యాయమైన కోపం. తన తండ్రి స్థలంలో మీరు దొంగల గుగ్గగా చేశారని అక్కడ కోపపడుతున్నాడు. అయితే మిగిలిన సమయం అంతా కూడా మనుషుల మీద జాలిపడి వాళ్ళు కాపరులేని గొర్రెల వల్లే ఉంటున్నారనేది ఎరిగి దేవుడు వాళ్ళ గురించి బాధపడినట్లు మనం చూస్తాం. అయితే ఒక మాట ఇక్కడ చెప్పవలసి ఉంది. యేసయ్య చనిపోయి పాతి పెట్టిన తర్వాత మృతుల్లో నుండి ఆయన 3వ దినం మొట్టమొదట లేచాడు. అయితే వాక్యం కొరింథీలో ఏం చెప్తుందంటే యెహోవాను పరిశుద్ధాత్మ యెహోవాను లేపినాడు గనుక ఆ ఆత్మ నీలో ఉండేటప్పుడు నిన్ను కూడా లేపుతాడనే వాక్యం ఉంటున్నది కొరింథీ పత్రికలో. కాబట్టి యేసు ప్రభు లేదంటే మనం చెప్పే ఈ యొక్క సాక్ష్యం అంతా కూడా వ్యర్థమవుతుంది. అయితే యేసయ్యను లేపిన అదే ఆత్మ ఈ దినం లోకంలో సంచారం చేస్తున్నది. ప్రార్థన పూర్వంగా మనం అందరూ కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మను రిసీవ్ చేసుకోవాలి. ప్రతి నిత్యం మనం అడగాల. ఎందుకంటే దేవుడే చెప్పాడు, నేను వెళ్ళుచున్నాను, నేను ఆదరకర్తను మీకు పంపిస్తానన్ను, మీరు వెయిట్ చేయండి అంటున్నాడు. ఇప్పుడు మనము 4వదిగా చూస్తాం శిష్యుల గురించి. ఆ శిష్యులకి ఏం చెప్పిపోయినాడంటే నేను వెళ్ళిపోతున్నాను. ఆరోగ్యమైపోయినప్పుడు ఆయన 2 చేతులు పైకెత్తి వాళ్ళని బ్లెస్ చేస్తున్నాడు. బ్లెస్ చేసి మీరు బేతనీలో కనిపెట్టండి, మీరు వెళ్ళిపోవద్దనే మాట బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా ఉంది. ఒకసారి అది కూడా నేను చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. అక్కడ యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ చూస్తే ఆ కార్యం అంతా కూడా పరిశుద్ధాత్మ కార్యం అన్నమాట. ఏమంటున్నాడంటే బట్ యూ షల్ రిసీవ్ ద పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ హెస్ కమ్ అపాన్ యూ అండ్ యూ షల్ బి విట్నెసెస్ టు మీ ఇన్ జెరూసలేం అండ్ ఇన్ ఆల్ జూడియా అండ్ సమరియా అండ్ టు ద ఎండ్ ఆఫ్ ద ఎర్త్ అని చెప్తున్నాడు. అంతవరకు మీరు నాకు సాక్షులై ఉండుడి. ఏమంటున్నాడు? therefore when they had come together they asked him saying, Lord, will you do at this time restore the kingdom of God అని అడుగుతున్నారు అనమాట. మీరు ఇక్కడ వేచి ఉండుడి అనే మాట ఆయన చక్కగా చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళు వేచి ఉండేటప్పుడు 2వ అధ్యాయంలో చూస్తే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వస్తుంది. వాళ్ళు 10 దినంలో ఏం చేస్తున్నారంటే రొట్టె విరచట్లోనూ ప్రార్థనలోనూ వాళ్ళందరూ ఎడతగా నిలబడి ఉన్నారు. ఎందుకంటే అప్పుడే సిలువ వేయబడినారు. అందరూ భయంతో వణుకుతో ఒక గదిలో మెడగదిలో చేర్చుకొని 120 మంది అందులో మనం చూస్తాం. యేసయ్య తల్లి మరియమ్మ కూడా అందులో ఉంటున్నది. అందరు కూడా ప్రార్థన ఎడతగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభు చెప్పినాడు త్వరలో నేను పంపిస్తాను అన్నాడు కదా అని ఎదురు చూస్తున్నారు. ఇటువంటి ఎదురు చూపు మనలో ఉంటున్నదాన్ని ఒకసారి మనము ఆలోచన చేయాలి. యూ హ్యావ్ టు హ్యావ్ ద థర్స్ట్ ఫర్ ద హోలీ స్పిరిట్. మనం సాల్వేషన్ పొందినప్పుడు ఎంతో పశ్చాత్తాపడి మన పాపం కొరకు ఏడ్చి యేసయ్య రక్తంతో నన్ను కడుగుని అడుగుతాం. విశ్వాసంతో ఆ రక్షణను మనం పొందుకుంటాం. పరిశుద్ధాత్మ కూడా అంతే. పరిశుద్ధాత్మ మీద మనకు ఒక తపన ఉండాలి. అయ్యా, ఈ లోకంలో మేము జీవించినప్పుడు మా శక్తి చాలదు. అలాగనే యేసయ్యనే చెప్పినాడు, మీరు నాకు విట్నెస్గా ఉండాలంటే పరిశుద్ధాత్మను మీరు పొందాలని వాళ్ళని హెచ్చరించారు. కాబట్టి వాళ్ళు మేడగదిలో ఉండేటప్పుడు 2వ అధ్యాయము 1 నుండి 4 వరకు మనం చూస్తే బలమైన గాలి ఆకాశం నుండి వీచుచున్నట్లు అందరూ ఆ శబ్దం విన్నారనమాట. అయితే నాలుకలు 2గా పిలువబడిన ఆ నాలుకలు, అగ్నిమయమైన నాలుకలు ప్రతి ఒక్కరి మీద వచ్చి వాలినట్లు మనం చూస్తాం. అయితే వాళ్ళందరూ ఆత్మ పూర్ణులై పరిశుద్ధాత్మ మాటలు టంగ్స్తో మాట్లాడుతున్నారు. భాషలు నానా భాషల్లో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏ భాషలు అయితే మాట్లాడారు ఆ సమయం అది పస్కా పండుగ సమయం. అందరూ కూడా వేరే ప్రాంతం నుంచి అనేక మంది జనులు అక్కడ కూడి ఉన్నారు. ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ భాషలో వీళ్ళు మాట్లాడుచుండే వాళ్ళు విని ఆశ్చర్యపోయి వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు కదా అని వాళ్ళందరూ ఆశ్చర్యపడుతున్నారు. వాళ్ళందరూ దేవుని గురించి మాట్లాడుతున్నారు ఆ భాషలతో. కాబట్టి వాళ్ళందరికీ అర్థమైందనమాట. అప్పుడు ఎంతో పిరికితనం కలిగిన పేతురు లేచి వాళ్ళ ఎదురుగా నిలబడి జీవాధిపతిని మీరు చంపిరి, అయితే మేము దానికి సాక్షులం అని గట్టిగా చెప్తున్నాడు అనమాట. ఎంతోమంది మారు మనసు పొందినారు. ఒకేసారి పేతురు ప్రీచ్ చేసినప్పుడు దాదాపు 3000 మంది మారు మనసు పొందారు. అటు తర్వాత వాళ్ళకు పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చాడు.
అలాగనే ఇంకొక మారు ఆయన ప్రార్థన చేసినప్పుడు 5,000 మంది రక్షణ పొందినట్లు చూస్తాం. అంతేకాకుండా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పేతురు, యోహాను శృంగారపు దేవాలయం దగ్గర వాళ్ళు వెళ్ళిచుండగా పుట్టుకు గుడ్డివాడు ఒకడు, ఆయన కుంటివాడు ఒకడు అక్కడ కూర్చొని ఉండగా వాళ్ళిద్దరిని ఆయన చూసి భిక్షం అడుగుతున్నాడు. అయితే ఏమైనా దొరుకుతుందని వాళ్ళిద్దరు ఆయనను చూసి తొంగి చూస్తున్నారు. చూచినప్పుడు ఏమైనా దొరుకుతుందని ఆశతో ఆయన చూచినప్పుడు వెంటనే వాళ్ళు అంటున్నారు, వాళ్ళిద్దరు, వెండి బంగారం మా దగ్గర లేదు కానీ నజరేయుడైన యేసు నామంలో లేచి నడువమంటున్నారు. చూడండి ఎంత గొప్ప అద్భుతం. మనం ఎప్పుడు కూడా వాక్య ప్రకటన చేస్తున్నాం, వెండి బంగారం మా ఎదుట లేదు, యేసు నామం లేచి నడుమని. మరి ఈ నామంను మనం ఉచ్చరిస్తున్నామా? ఈ నామంలో గొప్ప కార్యం ఈ దినాల్లో మనం చేస్తున్నామా? వాళ్ళు పొందుకున్న అదే ఆత్మ మనకు కూడా పెట్టబడి ఉంటున్నది. బట్ ఆర్ వి రిసీవింగ్ దిస్ హోలీ స్పిరిట్ అండ్ స్టాండ్ ఫర్ ద లార్డ్? దీస్ ఆర్ ద లాస్ట్ డేస్. ఇంకా అనేక అద్భుతాలను ఆయన చేశారు. ఇంకా చెప్పాలంటే పేతురు ఆయన ప్రార్థన చేసినప్పుడు అక్కడ వాళ్ళు చేరి ఉన్న యొక్క స్థలం కూడా కదిలింది అని వాక్యంలో ఇవ్వబడింది అనమాట. బోల్డ్లీ దే వర్ టాకింగ్ అబౌట్ లార్డ్ జీసస్. వాళ్ళు ఏమన్నారంటే, ఈ నామంను మీరు ఉచ్చరించకూడదంటే మేము మీకు భయపడాలన్నా దేవునికి భయపడాలా అని మరీ ఎక్కువ వాళ్ళు ప్రీచ్ చేసినట్లు మనం చూస్తాం. ఇంకా స్టెఫెన్, ఫిలిప్ అందరు కూడా దేవుని కోసం బలంగా నిలబడతారు. స్టెఫెన్ అయితే రాళ్లతో కొట్టబడి ఆయన సజీవంగా చనిపోతారనమాట. చనిపోయినప్పుడు నేను తండ్రి కుడిపార్శ్వమైన ఆయనను చూస్తున్నాను అని ఆయన చెప్తూ సంతోషంగా ఆయన చనిపోతున్నాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయన ముఖంలో ఒక ఏంజెల్ లాంటి తేజస్సు కనబడింది. అంటే పరిశుద్ధాత్మ పొందుకొని దేవుని కోసం వాళ్ళు సాక్షులుగా నిలబడినారన్నమాట. అంతేకాకుండా జెంటైల్స్, వీళ్ళే కాకుండా అన్యజనుల మధ్యలో కూడా కొర్నెల్లి అలాంటి వాళ్ళ మధ్యలో కూడా పేతురు తీసుకొని పోబడినాడు. అక్కడ ఆయన వాక్య పరిచయం చేసినప్పుడు పరిశుద్ధాత్మ బలంగా వాళ్ళ మీద కూడా దిగి వచ్చినట్లు మనము చూస్తాం. కాబట్టి ఇంతే కాకుండా మనం ఇంకా కూడా అనేక వరాలు ఇవ్వబడింది. భాషలు, వాక్యం చెప్పటము, మరి భాషలు మాట్లాడే వాళ్ళకు దాన్ని వ్యాఖ్యానం చేయడము, ఇంకా దయాలను ఎల్లగొట్టడము, స్వస్థపరిచే కార్యము, అనేక ఇవన్నీ కూడా మనం చూస్తే 1 కొరింథీ 12 అధ్యాయంలో 8 నుంచి 10 వరకు మనం చూస్తాం. అనేక గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వాస్ గివెన్. అయితే ఒక్కొక్కరు ఈ యొక్క గిఫ్ట్స్ అన్నీ కూడా దేవుని నామం నిమిత్తమై వాడబడాలనేది దేవుని యొక్క ఆశయం ఉంటున్నది. అయితే ఈ దినం మనం సంఘాలను మనం చూచినప్పుడు ఎలాగ ఉంటున్నది? మనం సల్లారిపోయే స్థితిలో ఉంటున్నాం. దేవుని యొక్క కార్యం బలంగా జరగడం లేదు. అలవాటు రీతిగా ఆదివారానికి అందరూ గుడికి వస్తాము, వెళ్ళుచున్నాం, ఎక్కడ వాక్యం అక్కడ విని అందరూ వదిలేస్తారు. అయితే నీలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు నువ్వు రగులుకొని ఆ దివటిని ఆర్పకుండా మండుచున్న దివటిగా అనేక మందిని మనం లేపాలన్నమాట. వాక్య పరిచర్య చేయాలి. ఎప్పుడైతే సమయం మనకు ఇవ్వబడిందో వెంటనే ఆ వాక్యాన్ని మనము ఇతరులతో పంచుకోవాలన్నమాట. క్రానికల్స్లో ఒక మాట ఉంటున్నది, నువ్వు నా తట్టు తిరుగు అప్పుడు నేను నీ వైపు తిరుగుతానని దేవుడు చెప్తున్నాడు. మనమైతే సమయానికి మాత్రం దేవుని పక్కన తిరుగుతాం, మిగతా సమయం అంతా కూడా లోకంలో మనము గడుపుచున్నాం. అలా కాకుండా ప్రతినిత్యం ఆయన వాక్యంలో నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాలను మనకు చెప్పుటకు గాను క్రైస్తవులకే కాకుండా ప్రతి ఒక్కరికి అందరూ దేవుని నమ్ముకునేటట్టు ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాలను వినేటట్టు దేవుడు కార్యం చేస్తాడు. బట్ యూ హ్యావ్ టు స్టాండ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. మనం నిలబడాలి. దేవుడు ఒక వెపన్గా మనల్ని వాడుకుంటాడు. చూడండి, మామూలుగా ఒక కుళాయిలో నీళ్ళు రావాలంటే ఆ పైప్స్ ఉంటుంది. పైప్ ఏం గొప్పతనం కాదు, ఆ నీళ్లు రావాలా. పరిశుద్ధాత్మను మనం మోసుకొని పోవాలా, అనేక మందికి చూపెట్టాలా. మనం వెళ్ళి ఒక హాస్పిటల్లో చేయబట్టి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్న రోగులందరూ కూడా స్వస్థత పొందాలా. అలాంటి కార్యాలు ఆ దినంలో చేశారు. అందుకే యేసు ఆరోగ్యమైనప్పుడు ఏం చెప్పాడంటే, ఐ గివ్ యూ ద అథారిటీ, ఆల్ అథారిటీ హస్ బీన్ గివెన్ అన్ టు మీ ఈవెన్ ఎర్త్ అండ్ ఇన్ హెవెన్. పరలోకమందును భూమి అందును సమస్త అధికారం నాకు ఇవ్వబడింది, మీరు కూడా ఆ అధికారం నేను మీకు ఇస్తున్నాను అంటున్నాడు. సో ద వెన్ ద పవర్ హస్ బీన్ గివెన్ అన్ టు హస్ వీ హ్యావ్ టు స్పీక్ ఫర్ ద లార్డ్ అండ్ వీ హ్యావ్ టు డూ హిస్ మినిస్ట్రీ. దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ వెన్ యూ ఇన్వైట్ ద హోలీ స్పిరిట్ ఇన్ యూ. మనం చూడండి, ఎక్కడో ఉన్న విలియం కేరీ ఆయన ఒకరోజు తన గదిలో ఏడుస్తూ ఉన్నాడంట. భారం ఎక్కువైపోయింది. ఇండియా గురించి భారం దేవుడు ఆయనలో పెట్టేశాడు. ఏడుస్తున్నాడు, ఎట్లా అని ఇండియా మ్యాప్ పెట్టుకొని దాని మీద పడుకొని ఆయన ఏడ్చేవాడంట. అయితే దేవుడు కానప్పుడు నార్త్ ఇండియాగా ఆయనను తీసుకొచ్చాడు. ఎన్నో లాంగ్వేజెస్లో బైబిల్ను తర్జుమా చేసినట్లు విలియం కేరీ అక్కడ రాయబడింది. ఆయన బయోగ్రఫీలో ఏం రాయబడిందంటే, ఎస్ కమ్ వన్స్ ఫర్ ఆల్ టు ఇండియా, నెవర్ హి హస్ గాన్ బ్యాక్ టు హిస్ హోమ్ ల్యాండ్. ఎంత గొప్ప సాక్ష్యం అండి. అలాగ మనం కూడా మదర్ తెరేసా చూడండి,
వాక్యం బోధించలేదు కానీ లెప్రసీ మధ్యలో గొప్ప సేవ. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? షీ ఇన్హెరిటెడ్ ద హోలీ స్పిరిట్, షీ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్. ప్రేమ మనకు వస్తుంది. పరిశుద్ధాత్మను పొందుకునేటప్పుడు కనికరం, జాలి, ఏసియాలు కలిగిన ఆ గుణ లక్షణాలు ఆమెలో కలిగింది. ఈ లోకంని గడగడలు ఆడిచ్చింది అనమాట. అలా ఒక్కొక్కరిని ఎత్తుకునేటప్పుడు విల్లీ గ్రహాంగా చూడండి, ఆయన ఒకనప్పుడు ఆ యొక్క ముఖాలు ఎక్కడైతే జాన్ వెస్లీ గారు తన ఇంటిలో మోకాలుండి ప్రార్థన చేశారో ఆ యొక్క మోకాలుండే స్థలంలో 2 పిట్స్ హీ కుడ్ సీ. అయితే ఆ యొక్క మోకాలు ఉన్న చోట తను మోకరించి ప్రార్థన చేసి లార్డ్ డూ దిస్ రివైవల్ వన్స్ అగైన్ అని అడిగాడంట. చూడండి, ఆయన అడిగిన వెంటనే దేవుడు బలమైన ఆత్మను, పరిశుద్ధాత్మను బిల్లీ గ్రహాం మీద ఇచ్చాడు. ఆయన కూడా ఎంతో గొప్ప పరిచర్య చేశాడు. అనేక మంది భక్తులు వాళ్ళు ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా ఒక పట్టణాన్ని వైపు చూచినప్పుడు ఆ పట్టణంలో ఉండే వాళ్ళందరూ, రైల్వే స్టేషన్లో ఉండే అందరూ ఏడ్చేవారంట. అలాంటి బలమైన అభిషేకం పొందుకొని వాళ్ళు మారుమనసు పొందాలని ఊరికే వాళ్ళు చూస్తే చాలంట అందరూ ఏడ్చి మారుమనసు పొందేవారంట. అటువంటి బలమైన అభిషేకంతో మనం ఈ దినంలో నింపబడాలి. ఎందుకంటే యూ కెనాట్ విన్ ద సాటన్ జస్ట్ విత్ అన్ ఆర్డినరీ ఫ్లెష్లీ లైఫ్ అనమాట. మన యొక్క శారీర ప్రకారంగా సాతాన్ని మనము జయించలేం. మనకు ఆత్మ ఖడ్గం ఎఫెసీ 6:10 మనం ధ్యానం చేసాం. ఈ ఖడ్గాన్ని మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆయనను ఎదిరించాలన్నమాట. అప్పుడు శత్రువు వచ్చినప్పుడు ఆయన ప్రభావం వల్ల వచ్చేటప్పుడు జయ జెండా మనము ఎదిరిస్తాం. దేవుని కోసం మనం నిలబడగలుగుతాం. అట్టి ఆశీర్వాదం దేవుడు మనకి అలా ప్రతినిత్యం మోకాల్లో ఉండి లార్డ్ ఫిల్లస్ విత్ యువర్ స్పిరిట్, ఫిల్లస్ విత్ మన అనుభవంలోకి రావాలా. కాల్ గ్లాస్ కాదు, అర్థం కాదు, మనము నిండు పొరలిచ్చిన అనుభవంలో రావాలన్నమాట. దావీదు అనుభవం పొందుకున్నాడు. నూతన గ్రంథంలో ముఖ్యమైన వ్యక్తి పౌలు ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందుకొని అనేక కార్యాలు, ఎన్నో పట్టణాలు, ఏథెన్స్లో, గ్రీక్ పట్టణంలో, మాసిడోనియాలో అంతలకు తిరిగి దేవుని యొక్క సువార్తను బలంగా ప్రకటించినాడు. అనేక గ్రంథాలను రాశాడు. అవన్నీ మనకు మాదిరిగా ఉంచబడింది. అవి చదివినప్పుడు మనకు కూడా పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని కార్యాన్ని బలంగా ప్రకటించాలనే ఒక తపన మనలో పుడుతుంది అనమాట. కాబట్టి టుడే యాజ్ యూ హియర్ దిస్ వర్డ్, ఐ హంబ్లీ సీక్ యూ దట్ యూ హ్యావ్ టు ఇన్వైట్ ద హోలీ స్పిరిట్ ఇన్ యూ. ఓన్లీ విత్ ద స్పిరిట్ దట్ వీ కెన్ సీ ద లార్డ్ అండ్ దట్ లార్డ్ విల్ హెల్ప్ us టు చేంజ్ పీపుల్ టువర్డ్స్ హిస్ కింగ్డమ్. ఆయన యొక్క రాజ్యం కోసం అనేక ఆత్మలను అది సాధ్యమవుతుంది ఓన్లీ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. So let us humble, let us not question anything. Whatever that has been told in the Bible, like a child we need to accept it and God will bless us. May God bless this message. Amen. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి యేసయ్య, ఇదిగో విత్తనం మేము ఇస్తున్నాం ప్రభా, ఫలింప చేయటం నీ వంతునైనా. పరిశుద్ధ ఆత్మదేవా నాయన, వినగలిగిన బిడ్డలందరి మీద నీ యొక్క ఆత్మను మెండుగా మీకు పోసి ప్రభా, రానున్న దినములలో నీకు సాక్షిగా నిలబెట్టుమని నజరేయుడైన యేసు అధికారం కలిగిన నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.